అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాం. అంటే డబల్ రొట్టె. ఇంట్లోనే ఉన్న వస్తువులతోటి ఈజీగా సింపుల్గా మనం బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం. బ్రెడ్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక జల్లెడ తీసుకున్నానండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అంటే 2-3 చిటికెళ్ళు వేసుకోండి, ఎక్కువ వేయకండి. 1/2 టీ స్పూను ఉప్పు యాడ్ చేశాను. ఇక్కడ నేను మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి వచ్చేసి నేను ఇక్కడ 3 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నా అండి. ఇది చక్కగా జల్లించుకోండి. ఇలా చేయడం వల్ల బ్రెడ్లో చక్కగా కలిసిపోయి ఇది బ్రెడ్ మంచిగా ఎదగడానికి వస్తుందండి. ఇలా చక్కగా వస్తుంది అన్నట్టు. ఇలా జల్లిచ్చేసేయండి. చక్కగా ఇలా జల్లుకున్నాక ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మనం ఒక చేత్తోనైనా ఒక చెంచాతోనైనా మన స్పేచులతోనైనా ఒకసారి చక్కగా కలిపేసేయండి. ఇలా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇదిగో ఇలా చక్కగా ఒకసారి ఆ ఉప్పు బేకింగ్ పౌడర్ కలిసిపోయేలా. ఇప్పుడు ఇంకో కప్పులో 1 కప్పు గోరువెచ్చని నీళ్ళండి. ఇందులో 1/2 కప్పు పంచదార చక్కగా కలిపేయండి. ఈస్ట్ 1 టీ స్పూను ఈస్ట్ యాడ్ చేశానండి. ఇది డ్రై ఈస్ట్ అండి. ఇలా చక్కగా ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపి ఒక 5 నిమిషాల కోసం ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. దీంట్లో చక్కగా బుడగల్లాగా ఇదిగో ఇలా ఉబ్బుతుందండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిందంటే ఆ ఈస్ట్ చక్కగా పనిచేస్తుంది అన్నట్టు. దీన్ని చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇలా నురగలాగా రాలేదనుకోండి, ఆ ఈస్ట్ పనిచేయట్లేదు అన్నట్టు అర్థం. అది వాడకండి. ఇలా వస్తేనే వాడండి. ఇప్పుడు మనం ఈ ఈస్ట్ కలిపిన గోరువెచ్చని నీళ్ళని చక్కగా ఒకసారి మనం ఇందాక జల్లించి పెట్టుకున్న పిండిలో కలిపేసుకుందాం. కలుపుకున్నాక ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు సమానంగా చూపిస్తున్నాను. ఈ 1 కప్పు వాటరు పర్ఫెక్ట్గా బ్రెడ్ చేసుకోవడానికి సరిపోతుందండి. ఇందులో పంచదార, బేకింగ్ పౌడరు, ఈస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చక్కగా కలిసిపోయి కరిగి అవి సెట్ అయిపోతుందండి. నేను ఇక్కడ నూనె తీసుకుంటున్నాను 1/2 కప్పు. మీకు ఏ నూనె వాడితే బాగుంటుందో చూసి అది వేసుకోండి. అదే నూనె వేసింది ఇందులో ఆ నూనె రుచి రాకుండా చూసుకోండి. ఒకసారి చక్కగా యాడ్ చేసేసుకొని ఇందులో కావాలైతే మీరు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఆ నూనె టేస్ట్ రాకుండా ఉండడానికి. ఇదిగో ఇలా జారుగా ఉండాలి పిండి. నేనైతే యాడ్ చేయలేదు. మీరు కావాలైతే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ మీద నుండి 1 టీ స్పూన్ నూనె వేసి చక్కగా చేత్తోని పిండి మొత్తం దగ్గరకు అనేసి ఇలా 1 గంట వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టేయడం వల్ల ఇది చక్కగా ఉబ్బుతుందండి, మీదికి వస్తుంది. ఎలా అయితే మనకు ఇడ్లీ పిండి వస్తుందో అలా వస్తుంది. ఆ లోపు మనం బ్రెడ్ చేసుకునే టిన్ని చక్కగా గ్రీస్ చేసేసుకుందాం. ఒక బ్రష్ తీసుకొని దానికి చక్కగా నూనె తగిలించి మీద మనం పెట్టే టిన్ను మూతకు కూడా పెట్టేసేయండి. బ్రెడ్ వచ్చి దానికి అతికిందనుకోండి మళ్ళీ రాకుండా ఉంటుంది. అందుకే దీన్ని కూడా చక్కగా బ్రష్ చేసేసేయండి. ఇగో ఇలా చక్కగా గ్రీస్ చేసేసి ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపొర కాగితం అంటాం కదా, అలానే బేకింగ్కి మనకు ఒక రకమైన పేపర్ దొరుకుతుందండి. ఇదిగో ఈ పేపర్ని చక్కగా సెట్ చేసేయండి. ఆ టిన్ను మందం సమానం చూసి కట్ చేసుకోండి. ఇదిగో ఇలా బేకింగ్కి సంబంధించిన పేపర్ దొరుకుతుందండి. ఈ టిష్యూ పేపరు ఇలా చక్కగా అతికిచ్చేసేయండి. ఇలా అతికిచ్చాక ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఈలోపు మనం ఉప్పు వేసి ఒక కడాయిలో
ప్లేట్ వేసి హీట్ కోసం పక్కన పెట్టేసేయండి. అది హీట్ అవుతూనే ఉంటుంది. ఈలోపు ఇదిగో చూడండి పిండి ఇలా ఉబ్బింది కదా, చక్కగా వచ్చేసింది మీదికి. ఇప్పుడు దీంట్లో కొంచెం చేతికి ఆయిల్ అలా పూసేసుకొని, ఆయిల్ వద్దనుకుంటే పిండి కూడా ఒకసారి అనేసి ఇదిగో ఇలా పంచ్ చేసేయండి. చక్కగా పిండి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు చక్కగా మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకుందాం. ఇలా కలుపుకోవాలంటే దాన్ని కొంచెం ఇలా ఒక చెక్క లేదా మీరు ఏదైనా వాడతారు కదా రొట్టె పెంక, వాటి మీద ఇలా 2-3 చుక్కలు నూనె వేసేసి ఇందాక మనం కలిపిన ఆ పిండిని గిన్నెలో నుంచి ఆ టేబుల్ మీద వేసేసుకొని చక్కగా ఒకసారి ఇదిగో నేను చూపించిన విధంగా కలపండి. ఇలా కలపడం వల్ల బ్రెడ్ చక్కగా వస్తుందండి. మనకు బ్రెడ్లో చక్కగా హోల్స్ లాగా వస్తాయి కదా, అలా సున్నితంగా మెత్తగా చక్కగా వస్తుంది బ్రెడ్. ఇలా చేయడం వల్ల ఇలా కలిపేసి ఒకసారి బ్రెడ్ని పిండిని ఇదిగో ఇలా చేతులతో ఇలా ఒకసారి అనేసేయండి. అని మళ్ళీ దీన్ని ఒకసారి రోల్ చేసేయండి. చక్కగా ఇలా రోల్ చేయండి. ఇదిగో ఇలా పిండిని ఇదిగో ఇలా రోల్ చేస్తూ నేను చూపించిన విధంగానే ఆ పిండిని ఇలా పైనుంచి ఒకసారి ఇలా తీసేసుకొని అదిగో అలా లోపలికి అంటూనే ఉండండి. అలా అనడం వల్ల బ్రెడ్ టాప్ లేయర్ మొత్తం నీట్గా వస్తుంది. ఎక్కడ మీకు లొందల్లాగా కానీ లేకపోతే పగిలిపోయినట్టు కానీ అలా రాదు. ఇదిగో ఇలా నీట్గా చూడండి. ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి. మనం ప్రెస్ చేయగానే పిండి మళ్ళీ సమానం అయిపోతుంది. ఇదిగో ఇలా అనగానే మళ్ళీ మీదకి వచ్చేస్తుంది పిండి బౌన్స్ లాగా, చక్కగా మళ్ళీ బుగ్గలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో మనం మళ్ళీ ఒకసారి నూనె వేసుకొని ఒకసారి గ్రీసింగ్ చేసేసుకొని ఆ పిండిని మళ్ళీ ఒక 10 నిమిషాల కోసం రెస్ట్ ఇవ్వడానికి అలా పెట్టేసేయండి పక్కకి. దాని మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉండనిద్దాం. ఆలోపు మనం ఉప్పు వేసి కడాయిలో చక్కగా హీట్కి పెట్టేద్దాం. అది అక్కడ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మళ్ళీ చూడండి, ఇదిగో మళ్ళీ ఇలా వచ్చేసింది కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగో ఇదిగో ఇలా రావడం వల్ల బ్రెడ్ సున్నితంగా వస్తుందండి. బ్రెడ్ కానీ బన్ కానీ ఈ పిండితోటి పిజ్జా కూడా ప్రిపేర్ చేస్తారండి. సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే మనం ఇక్కడ కొంచెం పెద్ద పెద్దగా ఉండలు అలా తీసుకుంటాము. పిజ్జాకైతే మాత్రం చపాతీలాగా రోల్ చేసేయడమే. చపాతీ ఎలా రోల్ చేస్తామో అలా చేసేసి బేక్ చేసుకోవడమే. ఇప్పుడు నేను ఓవెన్ లేకుండా పొయ్యి మీదనే ఇవి బ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టికి ఇది ఓవెన్ లేకుండా చేసుకోవచ్చు అని నేను మీకు చూపించడానికి ఒకసారి ఇది ట్రయల్గా చేసి చూపిస్తున్నానండి. బ్రెడ్ మాత్రం ఓవెన్లో చేసినట్టే వస్తుందండి. చాలా చక్కగా వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇదిగో ఇలా ప్రెస్ చేసి ఇదిగో ఇలా రోల్ చేసేసి మన టిన్ ఏ సైజులో అయితే ఉందో ఆ సైజు, ఇప్పుడు నేను తీసుకున్న టిన్ మాత్రం 4/9 ఉందండి. 4/9 ఉంది. ఆ ప్రకారం నేను దాన్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ టిన్లో నేను ప్రిపేర్ చేసిన పిండిని అదిగో ఇలా సెట్ చేసేసుకోండి. ఈ పిండిని ఇలా లోపలికి ఇలా చూడండి, ఎంత కిందికి ఉంది కదా పిండి, చాలా తక్కువ అనిపిస్తుంది కదా టిన్లో. దీన్ని ఇలానే ఒక 10 నిమిషాలు మనం ఉప్పు ఎందులో అయితే మనం ప్రిపేర్ చేస్తున్నామో కడాయి కానీ గిన్నె కానీ అది హీట్ అయ్యేంత వరకు అలా పక్కన పెట్టేస్తే అది చక్కగా సగం వరకు వచ్చేస్తుందండి. కావాలంటే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో మిగిలిన పిండిని 4 ముక్కలుగా చేసి అలాంటి టిన్ లేని వాళ్ళు కూడా ఇంట్లోనే చక్కగా బన్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని బర్గర్ బన్ కూడా అని అంటారు. లేకపోతే అలానే కూడా తినేయొచ్చండి. చాయ్తో కూడా బాగానే ఉంటుంది. ఒకసారి ఇలా 4 ముక్కలు కట్ చేసేసుకొని ఈ 4 ముక్కల్ని చక్కగా ఇలా ఉండల్లాగా చుట్టుకొని, నేను ఇందాక మీకు చూపించాను కదా ప్రాసెస్, ఇలా మీద నుంచి అనేసి పిండి లోపలికి ప్రెస్ చేయడం. ఇదిగో ఇలా ప్రెస్ చేస్తే చక్కగా వస్తుందండి. అసలు బన్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఇదిగో ఇలా ప్రెస్ చేసేసి లోపలికి చక్కగా ఇదిగో ఇలా. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ట్రేని చక్కగా గ్రీస్ చేసుకుందామండి. నూనె వేసి కాస్త ఈ మిగిలిన అదిగో అలా చక్కగా మనం ఒకసారి గ్రీస్ చేసేసుకుందాం. ఇలా గ్రీస్ చేసేసుకున్నాక ఇందులో ఈ ఉండల్ని ఫిక్స్ చేసేద్దాం. ఇగో ఇలా చక్కగా ఉండలన్నీ
పెట్టేసేయండి. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇలా ఉండలు పెడుతున్నాను కదా, చిన్నగా ఉన్నాయి కదా. ఇదే ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు రెస్ట్ ఇచ్చాక చూపిస్తాను. ఆలోపు ఒక 2 టేబుల్ స్పూన్లు మిల్క్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ పంచదార యాడ్ చేసుకుందాం. చక్కగా ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపిన వాటిని ఒక బ్రష్ సహాయంతో ఇదిగో చూడండి ఎలా ఉబ్బినాయి కదా. నేను ఇందాక చూపించానా మీకు? ఇదిగో ఇలా ఉబ్బిపోయాయి. చక్కగా వస్తాయండి బ్రెడ్ అయితే. ఇప్పుడు దీన్ని ఒక బ్రష్ సహాయంతో చక్కగా ఇలా ఆ మిల్క్ని చక్కెర కలిపిన పాలని ఒకసారి ఇలా బ్రష్ చేసేసేయండి. దీన్నే కాక ఇందాక మనం టిన్లో కూడా బ్రెడ్ సెట్ చేసాం కదా, ఆ బ్రెడ్ని కూడా మనం ఒకసారి ఇదే మిల్క్తో బ్రష్ చేసేసుకుందాం. ఇదిగో ఇలా చూసారా, హాఫ్ టిన్ వరకు వచ్చేసింది. దీన్ని చక్కగా అదిగో నిండిపోతుంది టిన్. ఇప్పుడు దీన్ని కూడా మనం మిల్క్ తోటి బ్రష్ చేసేసుకుందాం. ఇలా బ్రష్ చేసుకున్నాక ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకువెళ్ళి ఇందాక నేను చెప్పాను కదా ఉప్పు వేసి కడాయి కానీ గిన్నె కానీ ఈ టిన్ ఎందులో వస్తుందో ఆ సైజు గిన్నె చూసుకొని అందులో ఉప్పు వేసి ఇదిగో ఇలా ఒక ప్లేట్ సెట్ చేసేయండి. ఇప్పుడు ఇందులో నేను ఇడ్లీ పాత్రలో వేసిన బ్రెడ్ని ఇక్కడ సెట్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా. ఇదిగో ఇలా దీని మీద వస్తుంది కదండి మూత, కడాయి మీద వస్తుందిగా మూత, ఆ మూత పెట్టేసేయండి. ఇదిగో ఇలా కవర్ చేసేయండి. ఇప్పుడు బ్రెడ్ మనం టిన్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా, అది కూడా నేనైతే మా ఇంట్లో బిర్యానీ చేసే దీక్షలో సెట్ చేశానండి. మీరు కూడా సేమ్ ఇలానే సెట్ చేసేయండి. ఇది ఓవెన్ లేకపోయినా కానీ బ్రెడ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇదిగో ఇలా బిర్యానీ చేసే దీక్షలో పెట్టేశానండి నేను. దీన్ని చక్కగా ఒక 40 నుంచి 45 నిమిషాల వరకు ఉండనిద్దాం. చూడండి, వావ్ ఎంత చక్కగా వచ్చేసింది కదా. నువ్వులు వేసానండి దీని మీద నేను, అవి చూపించడం కుదరలేదు. చూద్దాము బ్రెడ్ అయిపోయిందో లేదో. ఇదిగో ఇలా ఒకసారి ఒక పిన్ ఇలా అనేసి చూడండి, చక్కగా అయిపోయింది. బ్రెడ్ మీద లేయరు బాగా గట్టిగా అయిపోకుండా సున్నితంగా ఉండడం కోసం ఇలా నేను ఇక్కడ నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఇలా బ్రష్ చేసేయండి. నేను బటర్ బ్రష్ చేశానండి. చక్కగా ఉంది. ఇదిగో చూడండి ఎంత చక్కటి కలరో. దీన్ని కవర్ చేసి పెడదామండి చల్లారేదాకా. వేడివేడిగా ఉంది కదా, ఇందాకే తీసాము. టిన్లో ఉన్న దాని పరిస్థితి ఏదో చూసేద్దాం. దీనికి కూడా చక్కగా ఒకసారి బటర్ అప్లై చేసేద్దామండి బ్రష్తో. ఇదిగో ఇలా బ్రష్ చేసేయండి. సూపర్గా వచ్చిందండి. చక్కగా అసలు ఎంత చక్కటి స్మెల్ అంటే ఇంటి నిండా మనం బేకరీ నుండి తెచ్చుకున్నట్టే ఉందండి. బ్రెడ్ అయితే చక్కగా కలరు ఎంత బ్రౌన్ కలర్లో వచ్చిందో, అసలు బ్రెడ్ ఎక్కడా మాడకుండా అసలు ఎంత నీట్గానో. అసలు మనం తెచ్చుకున్నా కానీ ఇంత రుచి ఉండదండి బ్రెడ్. ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి ఎంత బాగా కుదిరిందో. అసలు చెప్పడం ఎందుకు, ఒకసారి మీరు చేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో బ్రెడ్. ఇదిగో ఇలా ఆ పేపర్ని అంతా రిమూవ్ చేసేయండి. బేకింగ్ పేపర్ అని దొరుకుతుందండి, బటర్ పేపరు. ఆ పేపర్ని చక్కగా ఒకసారి రిమూవ్ చేసేయండి. ఆన్లైన్లో దొరుకుతుంది, షాప్లలో ఎక్కడైనా దొరుకుతుందండి ఆ పేపరు. ఇదిగో చూడండి ఎంత చక్కటి కలరు. అసలు చూస్తుంటేనే అసలు తినేసేయాలనిపిస్తుందండి. దీన్ని కూడా ఒకసారి క్లాత్ వేసి మనం చల్లారేదాకా అలా ఉండనిద్దామండి. వేడివేడిగా ఉంది కదా, కట్ చేయడం కుదరదు, పడితే బాగా చేయగలుగుతుంది. కాస్త చల్లారాక నేను మీకు బ్రెడ్ కట్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత చక్కటి కలరో, అసలు ఎంత బాగా వచ్చిందో. బ్రెడ్ అయితే స్పంజ్ లాగా మెత్తగా ఉందండి. అసలు ఒకసారి మీరు చెయ్యండి, తప్పకుండా మీకు చాలా బాగా కుదురుతుంది. ఇంట్లో చేసుకోలేమనుకుంటాం కానీ అసలు చాలా బాగా వచ్చిందండి. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని, ఇంత బాగా కుదురుతుందని. ఇదిగో ఇది కూడా అండి అసలు బర్గర్ల లాగా దీన్ని మధ్యలోకి కట్ చేసి క్యాబేజ్, క్యారెట్, మనం క్యాప్సికము అలాంటివి ఉల్లిపాయలు కట్ చేసి చక్కగా నింపేసి తినండి ఎంత బాగుందో. ఇదిగో చూడండి నేను కట్ చేసి మీకు
తుంచి చూపిస్తున్నాను లోపల ఎంత స్పంజిగా ఉందో. అసలు ఒక లెవెల్గా ఉందండి అసలు బ్రెడ్. చూడండి ఎంత బాగా కుదిరిందో. చూడండి ఇది కూడా నేను మీకు స్లైసెస్గా కట్ చేసి చూపిస్తానండి బ్రెడ్. చూడండి ఇదిగో స్లైసెస్ కట్ చేస్తున్నాను. ఇదిగో వావ్, అసలు సూపర్ అండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇదిగో బయట నుండి తెచ్చామంటే కూడా నమ్ముతారండి, అసలు అంత బాగా వచ్చింది. ఇదిగో చూడండి ఎంత స్పంజీగా, మెత్తగా, స్మూత్గా. ఇదిగో సూపర్గా కుదిరిందండి అసలు. బ్రెడ్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం, అసలు నమ్మాలా వద్దా అన్నట్టుగా ఉందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత చక్కగా. నేను చేసిన ఈ బ్రెడ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కటి బ్రెడ్డో. ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనం బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చిందండి అసలు. ఈవినింగ్ టైంలో చాయ్తోనైతే అసలు అద్దరిపోతుంది. మనం ఇంట్లో చేసుకున్న బ్రెడ్ బయట ఎలా చేస్తారో అన్న భయం ఉంటుంది కదండి. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.